క్రీడాకారుడికి ఒలింపిక్ మెడల్ ఎంత గౌరవం, సినీ కళాకారుడికి ఆస్కార్ అంతకంటే ఎక్కువే. 1929లో హాలీవుడ్ రూజ్వెల్ట్ హోటల్లో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు 95 ఏళ్లకు పైగా చరిత్రను సొంతం చేసుకుంది. అందుకే దీన్ని సినిమా ఒలింపిక్స్ అని పిలుస్తారు. ఆస్కార్ విజేతలను కేవలం ఒకరిద్దరూ నిర్ణయించారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో సభ్యులుగా ఉన్న సుమారు 10,000 మందికి పైగా సినీ నిపుణులు ఓటింగ్ ద్వారా విజేతలు ఎంచుకుంటారు. తోటి కళాకారులే ఓట్లు వేసి గెలిపిస్తారు. కాబట్టి ఈ అవార్డుకు అంత విలువ ఉంటుంది. ఆస్కార్ గెలిచిన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా క్రేజ్ పెరుగుతుంది. దీనివల్ల బాక్సాఫీస్ వసూళ్లు ఊహించని రీతిలో పెరుగుతాయి. దీన్నే సినీ పరిభాషలో ఆస్కార్ బౌన్స్ అని పిలుస్తారు. మన ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చాక ఆ చిత్రానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు దీనికి ఒక నిదర్శనం. ఆస్కార్ విగ్రహాన్ని సెడ్రిక్ గిబ్బన్స్ డిజైన్ చేశారు. ఇది ఒక యోధుడు 5 ఆకుల ఫిలిం రీల్పై నిలబడి కత్తిని పట్టుకున్నట్లుగా ఉంటుంది. నటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు మరియు సాంకేతిక నిపుణులను ఇవి సూచిస్తాయి. దీన్ని బ్రిటానియం మిశ్రమంతో తయారు చేసి 24 క్యారెట్ల బంగారు పొత్తు పోస్తారు. ఒక్కో విగ్రహ తయారీకి దాదాపు 33,000 ఖర్చు అవుతుంది. అప్పట్లో లోహాల కొరత వల్ల 3 ఏళ్ల పాటు ఈ అవార్డులను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసి ఇవ్వడం గమనార్హం. ఆస్కార్ గెలిచిన వారు ఆ అవార్డును బహిరంగ అమ్ముకోవడానికి వీల్లేదు. ఒకవేళ అమ్మాలనుకుంటే ఈ నిబంధనలు పాటించాలి. అవార్డును అమ్మాలనుకుంటే ముందుగా అకాడమీకి ఇవ్వాలి. దానికోసం అకాడమీ కేవలం $1 మాత్రమే చెల్లిస్తుంది. అకాడమీకి తెలియకుండా అమ్మితే లీగల్ చర్యలు తప్పవు. అయితే 1950 కంటే ముందు వచ్చిన అవార్డులకు ఈ రూల్ వర్తించదు. అందుకే మైకేల్ జాక్సన్ లాంటి వారు పాత ఆస్కార్ విగ్రహాలను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ ఆస్కార్ చరిత్రలో ఒక అరుదైన రికార్డు సృష్టించారు. 1968 నుంచి 2024 వరకు ఏకంగా 54 నామినేషన్లు దక్కించుకుని అత్యధిక నామినేషన్లు పొందిన వ్యక్తిగా చరిత్రకెక్కారు. కళకు, కష్టానికి గుర్తింపుగా వచ్చే ఈ ఆస్కార్ అవార్డు అందుకే ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా నిలిచింది. ప్రతి ఏటా జరిగే ఈ వేడుక కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.